హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు పవన్. ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ గురించి మాట్లాడవచ్చాను. ఈవినింగ్ ఓటింగ్ గురించి మాట్లాడే ముందు నా ఛానల్ కొత్తగా వస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. నేను చేస్తున్నాను, నేను ఒక్కలైతే ఏమొస్తుందిలే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఒక్కలైతేనే వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు అనుకుంటే అందరూ కూడా ఎవరు లైక్ చేయరు. సో ఎవరు అలా అనుకోవద్దు, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈరోజు ఓటింగ్ గురించి చూసుకుంటే కనుక టాప్ 3 ఎవరుంటారు దాని గురించి మాట్లాడుకుందాం. టాప్ 3 నా ఎనాలిసిస్ ప్రకారం, సర్వేయింగ్ ప్రకారం చూసుకుంటే కనుక టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ ఈ ముగ్గురు మాత్రమే టాప్ 3లో ఉన్నారు. రన్నరో విన్నరో అనేది చూసుకుంటే కనుక చాలా వెబ్సైట్లో, చాలా యూట్యూబ్లో చూసుకుంటే కనుక మ్యాక్స్ నబీల్లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. బట్ చూసుకుంటే ఓటింగ్ లెవెల్ కానీ అవన్నీ చూసుకుంటే అన్ని సర్వే చేస్తే కనుక నిఖిల్ టాప్ లో ఉన్నాడు, నబీల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. యాక్చువల్గా నబీల్ హై స్టేజ్ లో ఉండాల్సిన పర్సన్, ఫస్ట్ పొజిషన్ ఉండాల్సిన పర్సన్, తన ఆట తీరు వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత కాడ నుంచి మారిపోయింది. అదేవిధంగా ఓల్డ్ కంటెస్టెంట్ అంటే ఆడి వెళ్ళిపోయిన ఓల్డ్ కంటెస్టెంట్ వచ్చారు కదా, వాళ్ళు నామినేట్ చేసిన కాడ నుంచి తన ఆట తీరు కానీ మొత్తం అంతా మారిపోయింది. సో ఓటింగ్ లెవెల్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో టాప్ 3 వచ్చేవాడికి నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉండొచ్చు 100% అనిపిస్తుంది. మీరేమనుకున్నారు కమెంట్ అయితే చేయండి. సో వీళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నిఖిల్ 46% ఉన్నాడు. సేమ్ అదే పర్సెంటేజ్ కంటిన్యూ అవుతానే ఉంది. నబీల్ వచ్చేసి 26-27% ఉన్నాడు కదా, ఇప్పుడు 31% వచ్చింది అనమాట. కొంచెం ఓటింగ్ అనేది కొంచెం పెరిగింది. సో నబీల్ సెకండ్ పొజిషన్ ఉన్నాడు. థర్డ్ పర్సన్ వచ్చేసి సేమ్ ప్రేరణకి యాక్చువల్గా 14 నుంచి తగ్గుకుంటూ వస్తూనే ఉంది. 14, 13, 12, 11 ఇప్పుడు 10% వచ్చేసింది. ఓటింగ్ లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది ప్రేరణకి. సో ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్లో ఉన్నది ఎవరు? యష్మి అండ్ మన పృథ్వీ. ఈ ఇద్దరు, కానీ వాళ్ళిద్దరితో ఈక్వల్ అయిపోయింది ప్రేరణ. సో ఇప్పుడు ప్రేరణ వచ్చేసి 10%, యష్మి వచ్చేసి 9%, పృథ్వీ వచ్చేసి 7%. సో ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది అనమాట, ఈ వీక్లో ఎలిమినేషన్ అయ్యేది. కానీ ఎక్కువ శాతం అయితే కనుక పృథ్వీ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. మీరేమనుకున్నారో డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. సో మళ్ళీ చెప్తున్న వాళ్ళు ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నిఖిల్ ఫస్ట్, సెకండ్ నబీల్, థర్డ్ ప్రేరణ 10%, ఫోర్త్ వచ్చేసి యష్మి 9%, లాస్ట్ వచ్చేసి పృథ్వీ 7%. సో ఇది ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అనమాట. సో ఉంటాను. నా ఛానల్ వరకు కొత్తగా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.